అది వాళ్ళ ఫస్ట్ లిస్ట్ వచ్చింది, సెకండ్ లిస్ట్ వచ్చింది, నెక్స్ట్ థర్డ్ లిస్ట్ రెడీగా ఉంది. థర్డ్ లిస్ట్ లో ఏ పెద్దవాళ్ళు రెడీగా ఉన్నారు అంటే మంత్రి రోజా? ఈ ప్రశ్న మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే అడగాలంటే ఇది క్లియర్ గా చెప్తానండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు, ఎవరికి ఉంటాయి లేదన్నది ఎక్కడ లీక్ చేయరండి. అవి ఆ 4 గోడల మధ్యనే వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. కానీ ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఆ సంబంధిత ఎమ్మెల్యేకి చెప్తారు. తాడేపల్లి నుంచి కాల్ వచ్చిందంటే వాళ్ళకి అర్థమవుతుంది. సజ్జల ఇంటర్ఫీరెన్స్ ఉండదంటారా? ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండదు. బట్ నాకు తెలిసినంత వరకు చెప్తానండి వెరీ ఓపెన్లీ. బట్ డిస్కషన్స్ లో అయితే సజ్జల గారు పార్టిసిపేట్ చేస్తారనేది నాకు తెలుసు. అంటే మనం బయట నుంచి చూస్తే కూడా ఇప్పుడు సీఎం గారికి క్లోజ్ అంటే సజ్జల గారు క్లోజు, విజయసాయి రెడ్డి గారు క్లోజు, వైవి సుబ్బారెడ్డి గారు క్లోజు. అంటే నెక్స్ట్ ఇన్ ద పార్టీ అని అందరూ రెడ్డిలే. అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి వైసీపీ అంటే రెడ్డి కాదండి. ఫస్ట్ నుంచి వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు రెడ్డిలు మీరు ఎందుకు ట్రావెల్ చేసినా ఎందుకు అడగలేదు? ఇప్పుడు ఎవరైనా మీరైనా నేనైనా మీరు స్టాఫ్ ఉంటారు, మీ స్టాఫ్తో ట్రావెల్ అవుతారు. మీ స్టాఫ్లో పొరపాటున అందరు మీ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారనుకోండి, రేపొద్దున వాళ్ళు ఎఫిషియెంట్గా పనిచేస్తారని మీకు తెలుసు. మీరు పెట్టుకున్నప్పుడు ఒప్ప మీరంతా ఒక క్యాస్ట్ కాబట్టి మీరు జాయిన్ అయ్యారంటే ఇట్స్ రబిష్. ఇప్పుడు ఒకటండి, నేను పుట్టినప్పటి నుంచి జమ్మలమడుగులో అటుపక్క రెడ్డి ఇటుపక్క రెడ్డి ఎమ్మెల్యే ఏ పార్టీ అయినా, మరి దాన్ని ఎట్లా చూడాలి? సో అక్కడ వాళ్ళు ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్నారు, వాళ్ళను నమ్ముతారు. ఎవరైనా కానీ ఒక సిస్టమ్ బిల్డ్ చేసేటప్పుడు ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఏదైనా ఒక విషయం మీకు చెప్తే అది బయటకు వెళ్తుందా లేదని 1-10 సార్లు ఆలోచించాలి. అండ్ మీ మైండ్ సెట్ నా మైండ్ సెట్ సెట్ అవుతుందా లేదా ఆలోచించాలి. ఇప్పుడు మరి అన్ని కార్యక్రమాలు చూసి పెట్టే తలసిల రఘురామ్ గారు చౌదరి, బయట మీటింగ్స్ కానీ సీఎంలు కానీ అన్ని చూసుకునేవారు వారు. తలసిల రఘురామ్ గారు చౌదరి మరి ఎందుకు పెట్టుకున్నారు జగన్ గారు? బికాజ్ రఘురామ్ గారు ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్నారు. ఆయనని ఎమ్మెల్సీని కూడా చేశారు. మరి అప్పుడు క్వశ్చన్ చేయలేదే. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులు ఎవరండి? అందరూ ఒకరు కూడా రెడ్డి లేరు. ఇప్పుడు తెలంగాణలో 81 మంది ఓపెన్ కేటగిరీలో గెలిస్తే 43 మంది అన్ని పార్టీలు కలిపితే రెడ్లు. మరి ఇక్కడ ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు? తెలంగాణలో జనాభా ప్రాతిపదికన వాళ్ళు స్ప్రెడ్ అయ్యి వాళ్ళు ఎక్కడెక్కడ ఉండేది ఎవరు? నేను ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ కూడా చూసా, దాదాపు రెడ్డిస్ ఉంటే ఈ క్వశ్చన్ ఉంటారు. రెడ్డిసే. ఎందుకు ఇప్పుడు ఎమ్మిగనూరులో ఒక రెడ్డి ఉంటే తీసేసి బీసీకి ఇచ్చారు. కదిర్లో నేను చెప్తున్నాను, కదిర్లో సిద్ధారెడ్డి ఉంటే తీసేసి ముస్లిం అభ్యర్థికి ఇచ్చారు. ఇక్కడ ఆల రామకృష్ణారెడ్డిని తీసేసి బీసీ అభ్యర్థి గంజి చిరంజీవికి ఇచ్చారు. సామాజిక సాధికారత చూపిస్తున్నారు కదండి. అంటే ఇప్పుడు ఒకటి మీరు అవునన్నా కాదన్నా ఫస్ట్ నుంచి పాలిటిక్స్ లో రెడ్డిస్ అనే వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులు కాకముందు, వారు పార్టీ పెట్టకముందు ఎంతమంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు లెక్కేయండి. వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే వచ్చారా, లేకపోతే వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్తో వచ్చారా? అవి భౌగోళికంగా రెడ్డిస్ అనే వాళ్ళు స్ప్రెడ్ అయ్యారండి. స్ప్రెడ్ అయ్యారు. తెలంగాణలో ఉన్నారు, రాయలసీమలో ఎక్కువ ఉన్నారు, కోస్టల్ ఏరియాస్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా రెడ్డి అనేవాడు ఎవడంటే గ్రామంలో పెద్ద రెడ్డి అనేది క్యాస్ట్ కదండి, మీకు తెలుసో లేదో. ఇప్పుడు నా పేరులో రెడ్డి ఉంది, కానీ నా సర్టిఫికేట్ నాకు కాపు అని ఉంటుంది. మేము కాపు, కానీ టైటిల్ ఈజ్ రెడ్డి. రెడ్డి అనే వాళ్ళు గ్రామంలో ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళకు ఒక టైటిల్ ఇచ్చేవాళ్ళు రెడ్డి అని. అలా పూర్వం నుంచి రెడ్డి పనులు చేసి ఇప్పుడు రఘువీరారెడ్డి అని ఉన్నారు కాంగ్రెస్ లో. ఈజ్ నాట్ రెడ్డి, ఈజ్ యాదవ్. కానీ వాళ్ళ ఫాదర్ ఎవరు రెడ్డి పని చేస్తే రెడ్డి అని టైటిల్ వచ్చింది. కాపు రామచంద్రారెడ్డి మీరు అన్నారు కదా, డూ యూ నో హీఈస్ నాట్ రెడ్డి, కానీ ఆయన టైటిల్ రెడ్డి. అట్లా ఏమైందంటే గ్రామంలో పెద్దగా ఉన్నవాళ్ళు, వాళ్ళు రెడ్డిస్ అంతా వాళ్ళు రూలింగ్లో ఉండేవాళ్ళు, వాళ్ళు గవర్నమెంట్లో అంటే వాళ్ళు రాజకీయంగా ఉండేవాళ్ళు. అవి అలా అలా ఫ్యామిలీస్ పెరుగుతూ అవి వచ్చాయి తప్పితే స్పెషల్గా రెడ్డిస్ అనేవాళ్ళు రాజకీయాలకు ఇంకో క్యాస్ట్ వాళ్ళు ఇంకో దానికి ఇంకో క్యాస్ట్ వాళ్ళు అలా ఏం లేదు. ఇప్పుడు అది కూడా తగ్గిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నాకేమనిపిస్తుంది అయితే ఇంకొక 5 ఏళ్లలో ఓకే రాజకీయాల్లో రెడ్డి అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనే పరిస్థితి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అది జరుగుతుంది. అది వస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ముందు అంటే ఏమబ్బా మేమేం తప్పు కాదు కాదబ్బా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎవరినైనా అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదర్ క్యాస్ట్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు, ఫైన్. రెడ్డిస్ని తీసేయండి, ఫైన్. నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే హూ ఈస్ క్యాపబుల్ అనేది చూసి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ అనేది. ఇప్పుడు మనోజ్ అనే వ్యక్తికి ఇప్పటివరకు వచ్చిన లిస్టులు కరెక్ట్ గా ఉందని అనిపించిందా మీకు? అంటే ఆ సమీకరణాల ప్రకారం కానీ నాకు చాలా మంది అభ్యర్థి క్యాపబిలిటీ పరంగా కానీ ఓకే అనిపించిందా మీకు? నాకు ఒక వైసీపీ కార్యకర్తగా నాకు ఎప్పుడు కూడా ఈ లిస్టా ఇంకో లిస్ట్ అని కాదు. నాకు చాలా మంది ఆ పేర్లు 27 మందిని రిలీజ్ చేశారు కదా, నాకు 5 మంది 6 మంది పేర్లు గుర్తున్నాయి. మోహిత్ చెవిరెడ్డి భాస్కర్ అబ్బాయి నాకు క్లోజ్, యూకే వచ్చినాడు. అండ్ అభినయ్ భూమా కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి అంటే అభినయ్ రెడ్డి పేరు గుర్తుంది, పేరుని కిట్టు పేరు గుర్తుంది, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళు తెలుసు కాబట్టి. కొందరు చేంజెస్ చేశారు, అవి కూడా ఉషా శ్రీ చరణ్ గారు వాళ్ళు అనంతపురం వారు చేంజ్ అయ్యారు. అలా కొన్ని పేర్లు తెలుసు, మిగతా పేర్లు అని కూడా నాకు తెలియదు. ఇప్పుడు సడన్ గా కొత్తగా వచ్చిన అభ్యర్థి కదిర్లో ఎవరంటే నాకు పేరు తెలియదు. అట్లా నేను అవి నేను చూసేది ఏంటంటే ఫేమ్ అయితే మీకు తెలుసు మెయిన్ ఎట్లా ఫేమ్ అవుతారంటే నెక్స్ట్ జగన్ బోర్డుకి మళ్ళీ అక్కడ పిలవాలి కదా.
అలా కాదు, ఫేమ్ అయితే ఎందుకు తెలుస్తుంది అంటే సోషల్ మీడియాలో పేర్లు నా అంతే నాకు తెలుస్తుంది, నేను అందులో ఎక్కువ ఉంటాను, నేను గ్రౌండ్ లెవెల్లో లేను. అండ్ మనం అబ్రాడ్ లో ఉన్నప్పుడు మనం ఏదైనా మీడియా సోషల్ మీడియాలో చూసి వాళ్ళు మాట్లాడితే తెలుస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, పోలవరం ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్రస్తుతం, పోలవరం ఎమ్మెల్యే గారు, నేను సీఎంఓలోకి వెళ్ళినప్పుడు అట్లా మీరు అట్లా కూర్చున్నారు, నేను ఇట్లా కూర్చుంటాం, హలో 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 అని ఒక 15 నిమిషాలు మాట్లాడుకున్నాం, 20 నిమిషాలు అంటే హాయ్ హాయ్ చెప్పుకున్నాం. నాకు ఆయన పోలవరం ఎమ్మెల్యే అని తెలియదు, తర్వాత తెలిసింది ఎమ్మెల్యే అని. ఓహో మీరు ఎమ్మెల్యే గారు అండి. ఎందుకంటే ఈ విల్ నెవర్ బి ఇన్ ద సోషల్ మీడియాలో ఎక్కువ ఉండడు. ఆయన 3 times ఎమ్మెల్యే, ఒకసారి కాదు 3 times ఎమ్మెల్యే. సో అట్లా మనకు కొన్ని పేర్లు తెలియకపోవచ్చు. నిన్న భీమవరంలో కలిసాడు, మళ్ళీ హాయ్ ప్రదీప్ అన్నారు, హలో సార్ అన్నాము, మాట్లాడుకున్నాం, ఎందుకంటే అప్పుడు పరిచయం ఉంది కాబట్టి. సో అట్లా ఇప్పుడు ఏదైనా చేస్తే తెలుస్తారు. అంటే ఇప్పుడు ఎవరైనా చూస్తే అబ్బా ప్రదీప్ కష్టపడుతున్నారు, ఎందుకంటే నేను మీడియాలో కనిపిస్తున్నాను. నాకంటే 1000 కష్టపడే వాళ్ళు లక్షల్లో ఉన్నారు వైఎస్ఆర్సీపీకి, వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు, లేకపోతే ఇంకో చోట ఉంటారు. సో అట్లా నేను ఏదైనా ఒక సీట్లు ఇచ్చినా కానీ దాని పెద్ద ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వనంటే నా టార్గెట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా చేయాలనే ఉంటుంది. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారంటే ఇట్ షుడ్ బి గుడ్ ఫర్ ద పార్టీ, బికాస్ అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. అండ్ తీసేసిన వాళ్ళు ఎవరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కోపం ఉండదు, ద్వేషం ఉండదు. సరిగా పని చేయకపోతే ఇప్పుడు క్రికెట్ ఉందబ్బా, ఎవడన్నా పర్ఫార్మెన్స్ సరిగిపోతే టీంలోంచి తీసేస్తారు. సంజు శాంసంగ్ అనే మలయాళం క్రికెటర్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు ఐపీఎల్లో. క్రికెట్ అంటే గుర్తొచ్చింది, అంబటి రాయుడు గారు మార్నింగ్ ట్వీట్ చేశారు, దానిపై ఏమంటారు? ఏమో, నేను కూడా అసలు అంత షాక్ ఇచ్చారు, సడన్ షాక్. నేను అన్ఎక్స్పెక్టెడ్ అని నేను కూడా ట్విట్టర్లో పెట్టాను దానికి రిప్లై. నాకు అసలు నేను షాక్ అయ్యింది తెలుసా, నాకు అసలు ఐడియా లేదు. అంటే అందరూ రిజైన్ చేస్తున్నారు కాబట్టి రాంగ్ స్టెప్ తీసుకున్నానని అనిపించింది. అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. గుంటూరులో నువ్వు కాన్సన్ట్రేట్ చేయొద్దు, నర్సరావుపేటలో కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పేసి పార్టీ చెప్పినట్లు, లేదు నాకు గుంటూరే కావాలి, నర్సరావుపేట నాకు వద్దు అని చెప్పేసి ఆయన రిజైన్ చేశాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా కన్సల్ట్ చేయకుండా రిజైన్ ట్వీట్ చేశాడు అన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇంకా అది ఎక్కడైనా ఎంపీ సీటే కదా ఆయన ఫస్ట్ నుంచి ఆయన ఫేమ్ ఉంది ఆయనకి. అదే ఇంకా వివరాలు తెలియాల్సింది. అంటే నాకు ప్రాథమికంగా నాకు తెలిసింది ఇది, అంటే ఒక ఇట్లా నేను రిజైన్ చేస్తున్నా అంటే నాకు కావాల్సిన చోట ఇస్తారని అనుకున్నాడో ఏమో. అంటే టూ అర్లీ, ఇప్పుడు మనకు వెంటనే రిజైన్ చేసిన కానీ మనం బురదజల్లడం కాదు. ఇఫ్ ఈ కమ్స్ అండ్ సే అవుట్ సైడ్ అప్పుడు మనం చెప్పగలం అది రైట్ ఆర్ రాంగ్ అనేది. మనం కూడా పార్టీలోని పెద్దలను అడిగి తెలుసుకొని. ఆయన చేసిన మంచి పని అంటారా చెడ్డ పని అంటారా? స్టూపిడిటీ. ఎందుకు స్టూపిడిటీ? ఆయన రిలీజ్ అయ్యాడు, అందరూ చెప్పి ఎవరు బయటకు వెళ్తున్నారు చెప్పండి, మీరు అప్పటి నుంచి బయటకు వెళ్తారు అన్నారు. వైసీపీలోంచి బయటకు వెళ్తున్నారు అన్నది సత్యం, అక్షర సత్యం. ఎవరు వెళ్తున్నారు? అచ్చెన్నాయుడు గారు డైరెక్ట్ గా చెప్పారు, చాలా మంది రెడీగా ఉన్నారు. నేను నా క్వశ్చన్ మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి. అంటే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళ కానివ్వండి, లేకపోతే అప్కమింగ్ ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆ లిస్టు మీరు త్వరలో చూస్తారు. ఇప్పటి వరకు బయటకు వచ్చిన 2-3 ఎమ్మెల్యేలు, మొన్న ఎంఎస్ రాజుని బొజ్జుగిచ్చారు, సింగనమల ఎమ్మెల్యే ఎంఎస్ రాజుని బొజ్జుగిచ్చారు. సో వీళ్ళందరినీ పక్కన పెడితే వీళ్ళు షర్మిలతో వెళ్తారా లేకపోతే ఇంకొకటి అనేది పక్కన పెడితే వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఒకవేళ బయటకు వస్తే వాళ్ళు రియలైజ్ అయ్యారు కాబట్టే కదా బయటకు వచ్చింది. సరే, నా క్వశ్చన్ మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేయట్లేదు. ఎవరు బయటికి వెళ్ళారంటే సీట్లు రావని కన్ఫర్మ్ అయిన వాళ్ళు బయటకు వెళ్తున్నారు. సీట్లు ఇస్తామని చెప్పేసి కూడా బయటకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? సీట్లు ఇస్తామంటే ఎందుకు వెళ్తారు? వెళ్ళరు కదా. ఎగ్జాక్ట్లీ. సీటు రాకపోతే బయటికి వెళ్దామంటే వారికి పార్టీ మీద ప్రేమ లేదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ పొజిషన్ కాబట్టి ఇంకో పొజిషన్ ఇస్తారు. ఇప్పుడు లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు వైసీపీకి, ఉండేది 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు, ఇంకా ఎమ్మెల్సీలో ఒక 60-70 ఉన్నాయి, నాకు కరెక్ట్గా తెలీదు. సో ఎంతమందికి నా అకామిడేట్ చేస్తాం? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇంకో చోట వాళ్ళు వాడుకుంటారు, ఇంకొక పొజిషన్ ఇవ్వడమో, పార్టీలో పెద్ద పొజిషన్ ఇవ్వడమో, ఇన్ఛార్జీలు ఇవ్వడమో, ఏదో ఒక విధంగా చేస్తారు. ఇప్పుడు నేను నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వట్లేదు అంటే దట్స్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ కాదు. పార్టీలో దెల్ బి అనదర్ ఆప్షన్. ఇంతకుముందు కాంగ్రెస్ ఉండేదండి, కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉండేవాళ్ళు, ఎంతో మందికి సీట్లు గల్లంతా అయ్యేటివి, మళ్ళీ వచ్చేటివి. ఇప్పుడు వి హనుమంతరావు అనే పెద్ద ఆయన ఉన్నాడు, ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్. చెప్పాలంటే పార్టీ ఉన్నా లేకపోయినా నేను కాంగ్రెస్ వాదిని. వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, పార్టీ ఉన్నా లేకపోయినా. అంటే అప్పట్లో రాజకీయం వేరేలా. అదే నేను అనేది ఏంటంటే పార్టీ మీద ప్రేమ ఉండి, పార్టీ సిద్ధాంతాలు నీకు నచ్చి, పార్టీ నాయకుడి మీద నీకు భరోసా ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి పనులు చేయవు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు?
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని